హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈరోజు మనము ఈ లెహెంగా మీద బ్లౌజ్ కుట్టడం చూడబోతున్నామనమాట. ఇదొచ్చేసి సైడ్ జిప్ బ్లౌజ్ అండి. సో, దానికోసం ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేయడం చూపిస్తున్నాను. లైనింగ్‌ని ఇలా ఒక మడత మీద తీసుకొని, మడత మన వైపు ఉండేలాగా ఇలా ప్లేస్ చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ మీ బ్లౌజ్ లెంత్ ఎంత కావాలి చూసుకోవాలి. నాకిక్కడ 13 కావాలి. దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి, ఇలా 14 ఇంచులతో మార్క్ చేసుకుంటున్నాననమాట. సో, మీకెంత లెంత్ కావాలో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఓకే. ఇలా 14 ఇంచులతో మార్క్ చేసుకొని దాన్నిలా స్ట్రెయిట్ లైన్ గీసేసుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు షోల్డర్ కోసం ఇక్కడ నేను 5:30 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇదే 5:30 ఇంచులు 32-38 బ్లౌజ్ వరకు కరెక్ట్‌గా సెట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ కూడా సేమ్ అదే 5:30 తీసుకుంటున్నానండి. ఓకే. 5:30 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్స్‌ని ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్ విడ్త్ చూస్తున్నామనమాట. నెక్ విడ్త్ వచ్చేసి నేను 2:15 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు మన చెస్ట్ మెజర్‌మెంట్‌లో నాలుగో భాగం తీసుకొని, దానికి 2 ఇంచులు ఖర్చు ఇలా పెట్టుకుంటున్నాను. 36లో 4 9 ఇంచులు. దానికి ఒక 2 ఇంచులు ఎక్స్‌ట్రా ఇట్లా మార్క్ చేసుకుంటున్నామనమాట. సేమ్ కూడా అదే విధంగా నడుములో నాలుగవ భాగం తీసుకొని, దానికి 2 ఇంచులు ఖర్చు పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ నేను డాట్స్ పెట్టుకోవాలి అనుకుంటున్నా. ఆ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నాననమాట. ఓకే. పెట్టుకున్న మార్కింగ్స్‌ని ఇట్లా కలిపేసుకుందాము. ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసి నేను 9:30 ఇంచులు పెట్టుకుంటున్నాననమాట. డీప్ నేను 9:30 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఓకే. అక్కడ విడ్త్ వచ్చేసి ఇక్కడ పైన 2:15 పెట్టుకున్నాం కదా! కింద 3 ఇంచులు పెట్టుకుంటున్నామనమాట. 3 ఇంచులు దాదాపుగా 32 సైజ్ నుంచి 38 సైజ్ వరకు బానే ఉంటుందండి. మీకింకా వెడల్పుగా కావాలి అంటే కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. ఆర్మ్ హోల్ రౌండ్ గీసుకున్నాను. అదే విధంగా బ్యాక్ నేను రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న విధంగా మనం కట్ చేసేసుకుందాము. ఓకే. మన బ్యాక్ పీస్ కటింగ్ అయిపోయిందండి. ఈ బ్యాక్ పీస్‌ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ కూడా కట్ చేయబోతున్నామనమాట. ఇదొచ్చేసి మన బ్యాక్ పీస్. ఏదైతే మనం 2 ఇంచులు ఖర్చు పెట్టుకున్నామో, ఆ ఖర్చు వరకు ఇట్లా మార్క్ చేసుకొని, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదొచ్చేసి డాట్ మార్క్ చేయడం కోసం అన్నమాట. నా డాట్ లెంత్ వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకే. ఇలా స్ట్రెయిట్ లైన్ కలిపేసుకొని, డాట్ విడ్త్ మనం డాట్ కోసం ఎక్స్‌ట్రా ఎంత తీసుకున్నాం? 1 ఇంచు మాత్రం తీసుకున్నాం కదా! అందుకని అటొక ఇంచు, ఇటొక ఇంచు ఇట్లా మార్క్ చేసుకొని, ఈ మార్కింగ్స్‌ని ఈ పైన 4 ఇంచులు మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కలిపేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇప్పుడు ఒక సైడ్ గీసుకున్నాం కదా! రెండో వైపు కూడా ఇట్లానే మార్క్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేయడం కోసం ఇలా ఇప్పుడు కూడా మడత మన వైపు ఉండేటట్టే తీసుకొని బ్యాక్‌నిలా ప్లేస్ చేసుకోవాలనమాట. ఇదొచ్చేసి సైడ్ జిప్ బ్లౌజు. అందుకే నేను ఉక్సులు, కాజాల కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకుంటాం కదా! అది మనం తీసుకోవట్లేదు. ఇది సైడ్ జిప్ బ్లౌజ్ అనమాట. బ్యాక్ పార్ట్‌ని యాస్ ఇట్ ఈస్‌గా దీని మీద మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ గీస్తున్నామనమాట. యాస్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసేసుకుంటున్నాము. ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి నేను 6:30 ఇంచులు తీసుకుంటున్నానండి. మీకు ఇంకొంచెం డీప్ కావాలంటే మీరు 7 వరకు కూడా తీసుకోవచ్చు. విడ్త్ వచ్చేసి ఇక్కడ కూడా 3 ఇంచులు తీసుకుంటున్నాననమాట. ఇలా మనం ఒక బాక్స్ ఫార్మ్ చేసేసుకుందాము. ఎప్పుడైనా సరే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కొంచెం డీప్‌గా ఉండాలండి. అందుకని ఇక్కడ నేను ఒక ఇంచు లోపలికి పెట్టుకొని దాన్ని యూజ్ చేసుకొని ఇట్లా ఆర్మ్ హోల్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం 4 ఇంచులు ఈ మడత వైపు నుంచి, అదే విధంగా 10 ఇంచులు ఈ పై వైపు నుంచి ఇట్లా మార్క్ చేసుకుంటున్నామనమాట. ఓకే. ఇక్కడ కిందొచ్చేసి 3:15 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని ఇట్లా కలిపేసుకొని, ఇక్కడి నుంచి లైట్‌గా చిన్న కర్వ్‌లాగా మనం ఆర్మ్ హోల్ రౌండ్‌లో ఇట్లా కలిపేసుకోవాలండి. ఓకే. ఇక్కడ డాట్ వచ్చేసి నేను 1.5 ఇంచులు తీసుకుంటున్నాననమాట ఫ్రంట్‌లో. ఓకే. 1.5 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకుంటున్నాము. ఈ చివర ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా. ఎందుకంటే ప్రిన్స్ కట్ చేసేసి కలిపి కుడతాం గదా! అందుకని పైన అదే విధంగా కింద కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలండి.
ఎందుకంటే కలిపి కుట్టినప్పుడు మనకు ఖర్చులో పోతుంది గదా! అందుకోసం. ఇలా చేయకపోతే మీకేమవుతుంది అంటే బ్యాక్ కన్నా ఫ్రంట్ షార్ట్ ఒస్తుంది. కుడుతున్నప్పుడు మీకు ఫ్రంట్ కొంచెం తక్కువగా కనిపిస్తుందనమాట. పెట్టుకున్న డాట్‌ని ఈ విధంగా నీట్‌గా మార్క్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్‌కి ఎప్పుడైనా బ్యాక్ కన్నా ఫ్రంట్ ఒక 6 ఇంచుల ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ డాట్ ఉంది గదా! ఈ డాట్ నుంచి ఇటు పై వైపుకి, అదే విధంగా ఈ చివరకు కూడా పై వైపుకి ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకుందాం. అన్ని మార్కింగ్స్ ప్రకారమే కట్ చేసుకోవాలి గానీ, ఆర్మ్ హోల్ మాత్రం మనం మార్క్ చేసుకున్నట్టు కాకుండా ఎక్స్‌ట్రా పెట్టి ఇలా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కట్ చేసి కలిపి కుడుతున్నప్పుడు కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా అటు ఇటు అయిన తర్వాత మనం ఎగ్జాక్ట్‌గా ఆర్మ్ హోల్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి మెజర్‌మెంట్ కరెక్ట్‌గా సెట్ అవుతుంది. అలా కాకుండా ముందే కట్ చేసిన తర్వాత అటు ఇటు అయితే ఇంకా కొంచెం డీప్‌గా కట్ చేస్తాము. అప్పుడు మన ఫిట్టింగ్ పాడైపోతుంది. ఓకే. ఇలా డాట్ కట్ చేసేసుకున్న తర్వాత, ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ చిన్న చిన్న నొక్కులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పీసెస్‌ని రెండిటిని కలిపి కుడుతున్నప్పుడు ఈ నొక్కులు మ్యాచ్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. అలా మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుందంటే ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండదు. ఎగుడు దిగుడు అయిపోతుంది. చిన్న చిన్న ఏమంటాం కుచ్చులు కుచ్చులు కనిపిస్తూ ఉంటుందన్నమాట బ్లౌజ్‌లో మనం అటాచ్ చేసినప్పుడు. ఓకే. ఇప్పుడు మన ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ నేను లైట్‌గా ఇట్లా మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకున్న ప్రకారం ఇది కూడా కట్ చేసేసుకోవడమే. ఇది నేను చాలా డీటెయిల్డ్‌గా చెప్తున్నానండి. స్టిచ్చింగ్ కూడా ఇంతే డీటెయిల్డ్‌గా చెప్తాను. సో, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సో, మన లైనింగ్ పీసెస్ కటింగ్ అయిపోయిందండి. బ్యాక్ ఇంకా ఫ్రంట్ అంతా. ఇప్పుడు ఈ లైనింగ్ పీసెస్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది మీకు చూపించబోతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇదొచ్చేసి రైట్ సైడ్ అన్నమాట. సో, రైట్ సైడ్ కింది వైపు ఉండేలాగా, రాంగ్ సైడ్ మన వైపు ఉండేలాగా ఇట్లా పెట్టుకొని మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్‌ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని, ఈ ఫెవికాల్ ఉంది కదా! ఫెవికాల్‌తో ఇట్లా ఎడ్జెస్‌లో చిన్న చిన్న డాట్స్ ఇట్లా పెట్టేసుకుంటున్నామనమాట. ఇలా ముందే అంటించుకొని కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఎంత జరిగిపోయే క్లాత్ అయినా, ఎంత సిల్కీ క్లాత్ అయినా మనకి కుట్టుకోవడం చాలా ఈజీ అవుతుందనమాట. సో, ఈ బ్లౌజ్ కటింగ్ మనదయిపోయిందండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అవుట్‌ఫిట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ నా ఛానెల్‌లో ఎలాంటి అవుట్‌ఫిట్స్ మీరు చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.